అందరికీ నమస్కారం. ఆర్ఈ కోర్స్ యొక్క ఉపోద్ఘాతాన్ని గురించి ఇంతకుముందు వీడియోలో మనం ప్రస్తావించుకోవటం జరిగింది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైన విషయాల గురించి చూద్దాం. ఇది చాలా విస్తారమైనటువంటి కాంప్లెక్సిటీస్ ఉన్నటువంటి కోర్సు. అనేక విషయాలు అర్థం చేసుకోవటం మనకి చాలా కష్టమైపోతుంది. అయినా ప్రయత్నిద్దాం. ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే, మనం ఇట్లా ఈ కోర్సుల గురించినటువంటి వివరణల్ని మనం ప్రస్తావించుకోవటం దేనికంటే, వీటి ద్వారా అంటే మాస్టర్ సివివి గారు రాసి ఉంచినటువంటి తమిళ వివరణల ద్వారా శ్రీ మాస్టర్ సివివి గారిలోను ఇంకా కొంతమంది మీడియంలలో కూడా జరిగినటువంటి అద్భుత విషయాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోవడానికి కోసమే కానీ వీటిని సాధన చేయాలి అని మనం ఎక్కడ కూడా భావించడానికి లేదు. అది మన ఉద్దేశం కాదు. అసలు ఈ ప్రతి కోర్సు ద్వారా కూడా ఎవరెవరికైతే ఈ కోర్సు శ్రీ మాస్టర్ సివివి గారి చేత ఇవ్వబడిందో వాళ్ళ యొక్క దేహాలలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థలో కొత్త కొత్త సెంటర్స్ ఏర్పరచబడి, సెంటర్స్ అంటే ఇవి చక్రాల వంటివి, మనం మామూలుగా చెప్పుకునేటువంటి చక్రస్థానాల వంటివి. ఈ కొత్త కొత్త సెంటర్స్ ఏర్పరచబడి వాటి ద్వారా ఉన్నతమైనటువంటి చర్యలు ఆ వ్యవస్థలో ఆవిష్కృతం అవుతాయి. ఏ కోర్స్ అయినా కూడా ముందు జరిగేది శ్రీ మాస్టర్ సివివి గారి దేహంలోనే. అందులో జరిగినటువంటి కోర్సుకే పదాలు వారు రాసి మిగతా మీడియంల కోసం ఇచ్చేవారు. ఈ ప్రధానంగా ఈ ఆర్ఈ కోర్సులోని ప్రక్రియలను కనుక మనం తెలుసుకోవాలంటే, మీరు ఒకసారి మనం గతంలో కొంతకాలం క్రితం 3 సెల్ఫ్లు క్రీచర్స్ అనేటువంటి ఒక వీడియో పెట్టాం, శ్రీ మాస్టర్ గారు రాసి ఉంచినటువంటి విషయాల్లోని సంబంధించి. దాన్ని కూడా ఒకసారి మీరు చూడండి. ఇంతకుముందు చూసి ఉండకపోతే అది చూస్తే ఇది కొంచెం మరింతగా సులభంగా ఉంటుంది. ఈ కోర్సులు, ఈ సెంటర్స్ ఏర్పడటం, ఇవి శ్రీ మాస్టర్ సివివి గారి దేహం యొక్క నాడీ వ్యవస్థలో ప్రతిష్ఠితమైనవి. అవన్నీ కూడా అక్కడ నిర్దేశించబడి ఏర్పాటు చేయబడ్డాయి. అలా ఏర్పాటు చేయబడ్డాయి అని ఆర్ఈ కోర్సు యొక్క ఎక్స్ప్లెనేషన్ లో అక్టోబర్ 12, 1912 వారు తమిళంలో రాసిచ్చారు. అయితే వీటి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ సెంటర్స్ ప్రతి సెంటర్ ని కూడా ఏర్పాటు జరిగినప్పుడు కొంత ఆ సెంటర్స్ కి కొంత శక్తి ఇచ్చి దానికి కొన్ని విధి విధానాలని, చేయాల్సిన చర్యల్ని కూడా నిర్దేశించబడేట్టుగా ఆ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేసేది మాస్టర్ సివివి గారి యొక్క యోగ వ్యవస్థ. ఎలాగైతే అమ్మ కడుపులో నుంచి మనం పెరిగేటప్పుడు ఏ మాలిక్యూల్స్, ఏ స్టెమ్ సెల్స్ ఏ కణాలుగా, ఏ దేహ భాగాలుగా పెరగాలని వాటికి నిర్దేశితమై ఉంటుందో, అలాగా ఈ నాడీ వ్యవస్థలో ఏర్పడేటువంటి సెంటర్స్ కూడా కొన్ని ప్రాథమికమైనటువంటి చర్యలు నిర్దేశించబడి దానికి కావాల్సినటువంటి శక్తిని వాటికి ఇచ్చి ఉంచారు. అయితే ఈ సెంటర్స్ ఆ విధంగా ఆ సెంటర్స్ కి ఇవ్వబడినటువంటి శక్తితో, ఆ చర్యలతో వాటిని చేపట్టిన తరువాత ఈ సెంటర్స్ కి స్వయం ప్రకాశ శక్తి కలిగేది. అంటే వాటి యొక్క స్వయం ప్రకాశంతో కూడా అవి తర్వాత కొన్ని చర్యలు చేపట్టడం జరిగేది. అంటే దీనికి ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా పనిచేసినాం అన్నమాట. అంటే దానికి ఒక కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత చేయవలసినటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ సెంటర్సే తమకు తామే నిర్దేశించుకునేది. ఇప్పుడు ఏఐకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సెల్ఫ్ లెర్నింగ్ ఉండి
తనే నెక్స్ట్ స్టెప్ కి ఆ ఏఐ సిస్టమే డిసైడ్ చేస్తుంది, ప్రోగ్రామర్ గాని బయట నుంచి ఎవరు చెప్పక్కర్లేదు. ఇటువంటి స్వయం ప్రకాశముతో చేయగలిగేటటువంటి చర్యల్ని కూడా అవి చేపట్టాయి అని చెప్పి శ్రీ మాస్టర్ సివివి గారు రాశారు. ఇందులో ఈ సందర్భంలో వారు చెప్పినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మాస్టర్ గారికి 3 సెల్ఫ్‌లు ఉన్నాయి. సెల్ఫ్ అంటే మామూలుగా చెప్పుకునే స్పృహ. మీరు గతంలోని వీడియో చూస్తే దాని గురించి కొంత వివరాలు అక్కడ దొరుకుతాయి. ఈ 3 సెల్ఫ్‌లు వీటితో పాటుగా ఒక ఇంప్రూవ్ అయిన పోర్షన్. ఈ ఇంప్రూవ్ అయిన పోర్షన్ యొక్క పేరే గుప్త బహిష్టత్య. అదేదో ప్రాక్టీస్ నేమని చేస్తుంటారు చాలా. కానీ ఇక్కడ ఈ గుప్త బహిష్టత్య అనేటువంటి ఒక ఇంప్రూవ్ అయిన పోర్షన్, ఇది దేహానికి బయట, మాస్టర్ సివివి గారి దేహ వ్యవస్థలకి బయట కొంత ఎత్తులో ఉంటుంది. ఇది 1912కి ముందు, అంటే ఈ ఎక్స్‌ప్లనేషన్ రాసేదానికి ముందు 15 సంవత్సరాలకు ముందు, అంటే 3 యుగాలు అని వారు రాశారు. యుగము అంటే లగధ మహర్షి ప్రకారంగా 5 సంవత్సరాలు. కాబట్టి 15 సంవత్సరాలకు ముందు, అంటే 1897 ప్రాంతంలో శ్రీ మాస్టర్ సివివి గారి సెల్ఫ్‌లో ఏర్పడి ఉన్నటువంటి 7వ కేజ్, వారు రాసిన మాట 7వ కేజ్. అంటే ఇక్కడ 7వ కేజ్ అంటే బహుశా వారి యొక్క జన్మ పరంపరలో ఉన్నటువంటి సమస్త సమాచారాన్ని అనేక స్టెబిలిటీల ద్వారా వారి జన్మ పరంపర కొనసాగగా, ఒక్కొక్క రాశి మండలానికి సంబంధించినటువంటి, రాశి గృహానికి సంబంధించినటువంటి స్టెబిలిటీ యొక్క సమాచారాన్ని మొత్తాన్ని అందిపుచ్చుకోవడంలో 7వ రాశి గృహానికి సంబంధించినటువంటి ఆ సమాచారాన్ని మొత్తాన్ని తెప్పించుకోవటమే ఈ 7వ కేజ్ అనేటువంటి, ఈ 7వ కేజ్ 7వ భాగాన్ని, 7వ గూడుని దాన్ని నింపడం. దానికి ఒక స్థానం చెప్పారు. ఈ స్థానము 1897 ప్రాంతంలో ఈ స్థానం యొక్క నిర్ధారణ గుప్త బహిష్కృత్య స్థానముగా చెప్పారు. అప్పుడు ఆ సందర్భంలో ఎంటీఏ చెప్పింది ఏమిటంటే, అంటే ఈ 7వ కేజీలో, అంటే 7వ స్టెబిలిటీ బహుశా యొక్క సమాచారం మొత్తం వారి దేహ వ్యవస్థలోకి వచ్చి దాని యొక్క అంతర్గతంగా అది వచ్చేటువంటి స్థానానికి మూలకము లేక ప్రారంభ స్థానంగా దేహానికి వెలుపల ఒక ఎంట్రీ పాయింట్ లాగా, ఆ స్థానం పేరు గుప్త బహిష్కృత్య అని వారు చెప్పిన దాంట్లో ఎంటీఏ ఇంకా ఏం చెప్పారంటే, సృష్టి పద్ధతిలో ఏర్పడేటువంటి అనేక జన్మలకు సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా, అంటే శ్రీ మాస్టర్ సివివి గారికి చెందినటువంటి లెక్కలన్నీ కూడా పూర్తయినప్పటికీ, ఈ లెక్కలన్నీ ఎక్కడ ఉంటాయంటే, ఈ లెక్కలన్నిటినీ కూడా ఉండేటువంటి సమాచార స్థానం పేరు కార్మిక్ లాడ్జ్. ఈ సమాచారం పూర్తంతా మాస్టర్ గారి యొక్క భౌతిక స్థితికి అందినప్పటికి కూడా మరింత ఉన్నతి సాధించటానికి కావాల్సినటువంటి సూచనలు వారిలో ఈ సమాచారాన్ని, ఈ విషయాల్ని, ఈ శక్తిని అందిపుచ్చుకుంటున్నటువంటి ఈ 3 సెల్ఫ్‌లకి తెలియలేదు. ఈ తెలియనప్పుడు ఈ 3 సెల్ఫ్‌లు కూడా ఒక ఎనర్జీ క్యాప్సూల్ వంటి స్థానంలో ఉండిపోయినాయి. అయితే ఈ విధంగా వచ్చినటువంటి సెల్ఫ్‌ల యొక్క ఒక ఎనర్జీ క్యాప్సూల్‌లో ఉండటం అనేది మాకు జరగలేదేమిటి అనేటువంటి ప్రశ్న కొంతమంది మీడియంలు శ్రీ మాస్టర్ సివివి గారితో ప్రస్తావించినప్పుడు ఎంటీఏ ఇది చాలా పరమ రహస్యము, దీని గురించినటువంటి ఏ విషయాలైనా ఎవరికైనా కూడా ఒక్క శ్రీ మాస్టర్ సివివి గారి చేత మాత్రమే తెలియజేయబడతాయి, అవి కూడా కొన్ని మాత్రమే అని వారు ఈ సందర్భంగా ఆర్య ఎక్స్‌ప్లనేషన్ లోనే వారు రాస్తున్నారు. ఇలా ఉన్నటువంటి ఆనాటి స్థితిలో ఈ ప్లానెటరీ ప్రాసెస్, అంటే కాస్మాస్ లో ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి సిస్టమ్, ఈ సిస్టమ్ శ్రీ మాస్టర్ సివివి గారి లైఫ్ కి ఏ విధంగా కూడా అడ్డం పడకుండా ఒక లిమిట్ ను, అంటే అవి వ్యవహరించగలిగేటువంటి ఒక పరిమితిని
ఒక ఎర్త్ లెవెల్లో దాన్ని ఏర్పరిచారు అని వారు రాసించారు. అలా ఏర్పరచటం వల్ల ఒక పరిమితిని ఈ ప్లానెటరీ సిస్టమ్ మాస్టర్ సిబివి గారి యొక్క దేహం మీద ప్రభావాన్ని చూపి చర్యల్ని చేపట్టి, లేకపోతే ఆ దేహాన్ని ఏదన్నా ఒడిదుడుకులకి గురి చేసేటువంటి ప్రక్రియలో ఏదన్నా జరిగేటువంటి అవకాశం లేని విధంగా ఒక ఎర్త్ స్థాయిలో ఒక లిమిట్ ని ఆ ప్రభావానికి ఏర్పరిచినందువల్ల శ్రీ మాస్టర్ సివివి గారిలో ఆర్ఈ కోర్సు వంటి కోర్సు ప్రభావం చూపించడానికి అవకాశం ఏర్పడింది అని కూడా వారు తమిళంలో రాస్తున్నారు ఆర్ఈ ఎక్స్ప్లెనేషన్. ఇలా ఏర్పడినటువంటి ఈ సెంటర్స్, అంటే ఈ ఆర్ఈ కోర్స్ అనేటువంటి ప్రాక్టీస్ శ్రీ మాస్టర్ సివివి గారిలో జరిగినప్పుడు ఏర్పడినటువంటి సెంటర్స్ దేహానికి పై ఎత్తునున్నటువంటి గుప్త బహిష్టత్య అనేటువంటి పోర్షన్ నుంచి కొంతదాన్ని తీసుకొని ఆ పొందినటువంటి విషయాన్ని లేక ఎనర్జీని, శక్తిని శ్రీ మాస్టర్ సివివి గారి ఫిజికల్ సిస్టమ్ కి చేరవేసేవి. అంటే అన్ని సెంటర్లకి ఒకే వర్క్ కాదు, కొన్ని సెంటర్లు కొన్ని వర్క్లు చేసేది, కొన్ని సెంటర్లు ఇటువంటి వర్క్ చేసేది. ఇలా ఇంకా కొన్ని రకాల సెంటర్స్ గురించి వాళ్ళు చెప్తూ, అవి శ్రీ మాస్టర్ గారి చుట్టూతా ఉన్నటువంటి ఆప్తులు అంటే ట్రాన్స్ మీడియంలో అనుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ మైండ్లను కంట్రోల్ చేసి వాళ్ళు శ్రీ మాస్టర్ సివివి గారికి అనుగుణంగా నడుచుకునేలా కూడా చేశాయి. ఇవి మాస్టర్ సివివి గారిలో ఏర్పడినటువంటి ఈ సెంటర్స్. ఇవి అంతటితో ఆగలేదు. ఈ సెంటర్స్ ఏం చేసినాయంటే ప్రతి మానవుడిలోనూ అంతర్గతంగా నిక్షిప్తమైనటువంటి మానవ రూప నమూనా, అంటే ఒక డిజైన్ ప్రతి మనిషిలోనూ ఉంటుంది. మనిషి రూపం తీసుకున్న ప్రతి వాడికి లోపల ఒక డిజైన్ ఉంటుంది. ఆ మ్యాన్ ఫామ్ యొక్క టెంప్లెట్ శ్రీ మాస్టర్ సివివి గారిలో కూడా ఉన్నటువంటి టెంప్లెట్ లో ఆ టెంప్లెట్ కి ఒక ముఖ్యమైన స్థానాన్ని ఓపెన్ చేసి ఉంచాయి కొన్ని సెంటర్స్. ఇలా ఉంచినప్పుడు ఇంతకు ముందు చెప్పినటువంటి 3 సెల్ఫ్లకు ఇచ్చినటువంటి నాణ్యత ఒక రకమైతే, ఈ మ్యాన్ ఫామ్ కు చెందినటువంటి దానికి ఇచ్చినటువంటి నాణ్యత ఇంకొక రకంగా ఉంటుంది. ఇవి రెండు డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నవి అని చెప్పి కూడా వారు రాశారు. ఇలా జరిగేటువంటి అనేక సెంటర్స్ ఫార్మేషన్, ఆ చర్యలు, ఆ ప్రక్రియల్లో అవి ఒక పరిధిని మించి ప్రవర్తించకుండా అనేక పరిమితులను ఏర్పాటు చేసి, రింగ్స్ లను ఏర్పాటు చేసి, శ్రీ మాస్టర్ సివివి గారి దేహంలోని మాలిక్యూల్స్ లో మార్పులు టెస్ట్ చేయటానికి, ఈ జరుగుతూ వస్తున్నటువంటి ప్రక్రియలను ఎంత మడుగైనాయి అనే బేరీజ్ వేయటానికి కూడా మరికొన్ని ప్రక్రియలను కూడా ఆ సెంటర్స్ కి దత్తపరచడం జరిగింది. అంటే ఈ కోర్సు అనేది చేసినందువల్ల ఏర్పడినటువంటి సెంటర్స్ కి అనేకమైనటువంటి విధి విధానాలు ఉంటాయి. అందులో ఎంత డీటెయిల్డ్ గా చెప్పారో చూడండి. మాలిక్యూల్స్ లో వాటిల్లో మార్పు టెస్ట్ చేయడానికి కొన్ని సెంటర్స్, ఆ జరుగుతున్నటువంటి ప్రక్రియలు సరిగ్గా జరుగుతున్నాయా లేదా అనేది బేరీజ్ వేయటానికి మరికొన్ని ప్రక్రియలు ఆ సెంటర్స్ లో ఉంచడం జరిగింది. ఇందులో భాగంగానే జరిగిన ఇంకా ఉన్నతమైనటువంటి ప్రక్రియ ఏమిటంటే, ఇదంతా కూడా ఆర్ఈ కోర్స్ లో భాగంగానే వారు రాశారు. శ్రీ మాస్టర్ సివివి గారి సహస్రారానికి కింద భాగంలో ఉండేటువంటి బల్బ్ అనబడేటువంటి ఒక స్థానంలో వారి యొక్క కుండలిని యొక్క సూక్ష్మం, అంటే కుండలిని తనకు తానుగా ఒక యాస్ట్రల్ ఫార్మేషన్ ని, ఒక మైన్యూట్ యాస్ట్రల్ ఫార్మేషన్, అతి సూక్ష్మమైనటువంటి రూపాన్ని తనకు తానుగా ఏర్పరచుకుంది. యాస్ట్రల్ ఫామ్ అనేది కమ్యూనికేషన్, ఫిజికల్ బాడీతో కమ్యూనికేట్ చేయడానికి ఎసెన్షియల్ గా తప్పనిసరిగా ఒక యాస్ట్రల్ ఫామ్ ఉండాలి. కాబట్టి వారి కుండల్ని ఒక సూక్ష్మాన్ని క్రియేట్ చేసుకుంది, ఒక ఫార్మేషన్ చేసుకుంది. అది ఈ బల్బు స్థానంలో ఉంది. ఇది గతంలో వీడియోలో కూడా మనం ప్రస్తావించాం. దాన్ని బయటికి రమ్మనమని చెప్పి దాన్ని బహిర్గతపరచి వారి సహస్రారం విభజించబడగలిగేటటువంటి సంఘర్షణలను అక్కడ ఏర్పరిచింది. ఏవి? కొన్ని సెంటర్స్. ఈ ఏర్పరిచే సందర్భంలో ఏమి జరిగింది అంటే,
శ్రీ మాస్టర్ సివివి గారి యొక్క ఫిజికల్ దేహానికి వారిలో ఉన్నటువంటి స్వయం ప్రకాశము చేత అణిమాది సిద్ధులను వారు పొందగలిగేటువంటి ఏర్పాటు అక్కడ జరిగి ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా శ్రీ మాస్టర్ గారి యొక్క సహస్రారం విచ్ఛిన్నమైపోయి మరలా తిరిగి నిర్మాణం జరపబట్టమే కాకుండా దానికి పైన 7 చక్రస్థానాలతో ఇన్నర్ లోటస్ అని చెప్పబడేటువంటి మరొక సహస్రారం కూడా ఏర్పడి మొదటి సహస్రారంతో దానికి కనెక్షన్ ఏర్పడిన తర్వాత వారి సంకల్ప ప్రక్రియల ద్వారా వారి దేహ వ్యవస్థలో జరిగేటువంటి చర్యలు, విడుదలయ్యేటువంటి ఎనర్జీ ఆ దేహం నుంచి బయటికి తప్పించుకొని పోకుండా అవన్నీ కూడా ఇన్నర్ లోటస్ లో ఉంచబడుతుందే గాని వాటిని బయటికి వెళ్లకుండా చూశాయి కొన్ని సెంటర్స్ ఆ ప్రక్రియలు అని చెప్పి కూడా రాశారు. అంటే ఈ సెంటర్స్ ఏమి వర్క్ చేయాలి, వాటికి కొంత పైనగా వారు చెప్పినటువంటి ఇవంతా కూడా 2-3 పేజీల్లోని సమాచారం ఇప్పుడు మనం చెప్పుకుంటుంది కూడా. ఈ ఎనర్జీ ఇన్నర్ లోటస్ లోంచి బయటికి పోకుండా ఇలా ఉండిపోవటం, దాని యొక్క ఫలితంగా ఏర్పడినటువంటి దేహ వ్యవస్థలోని మానవ రూప నమూనాలో ఫామ్ లో ఏర్పడినటువంటి టెంప్లేట్ లో ఉన్న మార్పులని సమస్త మానవులకు ఒక పోస్ట్ లాగా విడుదల చేయబడింది అని కూడా వారు రాశారు. పోస్ట్ మనకు వస్తుంది, దాన్ని తిరిగి తీసి చదివి అర్థం చేసుకో అంటే దాన్ని అడాప్ట్ చేసుకునేటువంటి ప్రక్రియ వారు చెప్పలే. మన ఫోన్లలో సిస్టమ్ అప్గ్రేడ్ లాగా ఎలాగైతే వస్తుందో అలాగే ఒక పోస్ట్ లాగా సమస్త మానవులకి విడుదల చేయబడింది. ఎక్కడ విడుదల చేయబడింది? మ్యాన్ ఫామ్ యొక్క టెంప్లేట్ కి విడుదల చేయబడింది. దాన్ని అందుకోనగలిగే స్థితి మానవుడికి ఇంకా లేదు, భూమికి ఇంకా లేదు. అయితే ఇది ఒకవేళ మానవుల్లో గనక ఇది పనిచేయటం ప్రారంభిస్తే ఇది ఏ మానవుల్లో ఎలా ఉంటుంది అనేది వారు పరీక్షించుకోవాలి. కాబట్టి చేరిన మీడియంలందరూ ఒకే విధమైనటువంటి ఆధ్యాత్మిక నాణ్యతను కలిగి ఉన్న వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది సాధన చేయించి ఎవరిలో ఏమి జరిగిందో వారు పరీక్షించి చూసుకున్నారు. ఆ పరీక్షలో ప్రధానంగా ఎటువంటి లోతైన పరీక్షకైనా మొట్టమొదట చేసేది వారు ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ లేదా ఇన్నర్ సెక్షన్ సభ్యులు. వాళ్ళల్లో ఈ టెస్ట్ జరిపి ఈ కోర్సు సాధన చేయించి వాళ్ళల్లో దీన్ని నడవకుండా చేసేటువంటి అవరోధ లక్షణాలు ఏవేమి వాళ్ళ మనసుల్లో పేరుకొని ఉన్నాయి అనే విషయాన్ని కూడా శ్రీ మాస్టర్ గారు అక్టోబర్ 18, 1912లో తమిళంలో రాసి ఉంచారు. ఇవన్నీ కూడా ఆర్య కోర్సు యొక్క ప్రారంభంలోని విషయాలే. మనం ఇంకా లోతైన విషయాల్లోకి వెళ్ళలే. ఇందులో మనకేం అర్థమైంది? వారు రాసిన దాన్ని ఎలాగోలా ఏదో ఒక వాక్య రూపంలో పెట్టుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం. కానీ ఈ చర్యలని పరిశీలించగలిగే స్థాయి అసలు ఎవరికైనా ఉందా? ఈ రోజుల్లో ఉంటుందా? ఒక శ్రీ మాస్టర్ సివివి గారు మాత్రమే మీడియంలకు చెప్పగలరు అని ఎంటీఏ తమిళంలో చెప్పింది ఉంది కదా, అవి రాసి ఉంచారు కదా మాస్టర్ సివివి గారు. కాబట్టి అవి దొరికాయి కదా అని చెప్పి ఈ కోర్సులన్నీ ఇప్పుడు కూర్చొని చదివేస్తే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఈ పైన జరిగిన చర్యలన్నీ వాళ్ళలో జరుగుతాయా? పోస్ట్ ద్వారా విడుదలైంది వాళ్ళలో ఓపెన్ అవుతుందా? ఓపెన్ అయిందా లేదా ఎవరైనా పరిశీలిస్తారా? ఇదంతా గాల్లో దీపం లాంటి కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడంతా ఈ కోర్సులు చేయటం అంటే. ఇది ఆర్ఈలో ఉన్నటువంటి చాలా ఫండమెంటల్ ప్రారంభంలో ఉన్నటువంటిదే. ఇంకా ఇది చాలన్నట్టు ఈ మధ్య ఎం కోర్సు నేమ్స్ 2006 ఉన్నాయి. 2006 మంది ఆ నేమ్స్ కనుక చేస్తే మాస్టర్ గారు డిసెండ్ అయి వస్తారు అనేటువంటి ఒక అప్రామాణికమైనటువంటి ఒక పుక్కిటి పురాణం లాంటి కథని పట్టుకొని
ఆ దిశగా ఏదో సాధించేస్తామనేటువంటి అహంకారపూరితమైన ప్రవర్తనని ఇప్పుడు మనం చూస్తున్నాం. అసలు డిసెండ్ అంటే అర్థమైనా తెలుసా వీళ్ళకి? మాస్టర్ గారు, శ్రీ మాస్టర్ సివివి గారు ఎక్కడా అలా చెప్పలేదు, రాయలేదు. వారే రాయొచ్చు కదా! ఏ మెయిన్‌లో అబ్బాయి నేను వెళ్తున్నానయ్యా 2600 మందిని చేర్చి వాళ్ళందరినీ మన కుంభకోణం గ్రౌండ్‌లో పెట్టి ప్రాక్టీస్ చేయించి నేను వస్తాను 15 రోజుల్లో అని. అర్థం ఉండాలి గదా! ఇదొక అబద్ధపు ప్రచారం. ఇది బహుశా 1987 ప్రాంతాల నుంచే జరుగుతున్నట్టుంది. ఇప్పుడు బాగా ముదిరిపోయింది. ఏమి జేయలేకపోవటానికి ఏదో కార్యక్రమం. ఎంత అహంకారం కాకపోతే, మేము శ్రీ మాస్టర్ సివివి గారిని డిసెండ్ అవ్వటానికి ప్రాక్టీస్ చేస్తామని చెప్పేంత అహంకారమా? ఒంట్లో బీపీ, షుగర్ ఎంతున్నాయో చెప్పలేని వాళ్ళందరూ శ్రీ మాస్టర్ సివివి గారిని డిసెండ్ చేయిస్తాం అనడమేనా? వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదే. మహోత్కృష్టమైనటువంటి శ్రీ మాస్టర్ సివివి గారి యోగ విధాన ప్రక్రియలను ఇలా గనక అపహాస్యం చేస్తే జరిగేది నష్టమే. ఎటువంటి నష్టం, ఎవరికెంత నష్టం, మాకేం కాలేదు అని చెప్పడానికి కుదరదు. ఎవరూ కూడా చెప్పలేరు ఎటువంటి నష్టం జరుగుతుందని. జాగ్రత్త పడాలి అందరూ. ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. శ్రీ మాస్టర్ సివివి గారు స్వయముగా రాసినటువంటి తమిళ రచనలను చదవండి. విషయాలు మీకే అర్థమవుతాయి ఎంత లోతైన విషయాలు ఇందులో ఉన్నాయని. ఎవరో కూర్చొని సాధన చేస్తే మనకొచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఎందుకు అంటే మాస్టర్ గారి మీదనే ఆ విధంగా ప్రవర్తించేటువంటి దురహంకార పూరిత ప్రవర్తనని సహించగలిగేటువంటి సహనం మాలో లేదు. ఇంకా ఇలాంటి అద్భుతమైనటువంటి ఆరి కోర్స్ వివరణలు ఇంకా ఉన్నాయి. తదుపరి వీడియోలో మరికొన్ని ఆరి కోర్స్ వివరణలు చూద్దాం. నమస్కారం.